మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు వేళ తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ దయను కనికరమును మా అందరిపై ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ సాయంకాల వేళలో తీతు పత్రికలో నుండి మొదటి అధ్యాయము మొదటి 4 వచనాల్లో నుండి నీ ప్రజలతో నాతో మాట్లాడుతున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు నాయనా. నీ సంకల్పంలో మీరు ఉద్దేశించినవన్నీ మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. నీ వాక్యము నాయనా వింటూ ఉండగా మాకు చక్కటి గ్రహింపును విశ్వాసమును అనుగ్రహించండి. ఈరోజు రాత్రి నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగా చేయండి, పరిశుద్ధులుగా చేయండి. నీ సంకల్పంలో నీ చిత్తములో ఉన్న విషయాలన్నీ కూడా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. మనందరం కూడా తీతు పత్రిక ధ్యానాలు చేస్తున్నాము. నాకు తెలిసి ఇది 8వ సెక్షను అనుకుంటున్నాను. ప్రభు గత కొద్ది వారాలుగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. వారానికి 2 సెక్షన్లు తీతు పత్రికను గురించి నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించాడు. ఈరోజు తీతు పత్రికలో మొదటి అధ్యాయము 4 వచనాలు మరలా మనందరం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకుందాం. చదవండి నాన్న. తీతు పత్రిక మొదటి అధ్యాయము చదువుకోండి. మొదటి వచనం నుండి 4 వచనాల వరకు చదువుకుందాం. ఇప్పుడు చూడండి. దేవుడు ఏర్పరచుకున్న వారి యొక్క విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడజాలని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగునుగాక. చూడండి, ఇప్పటికీ మనం 7-8 గంటల పైన మనం ఈ వాక్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు చాలా చాలా అతి ప్రాముఖ్యమైన టాపిక్. ఈరోజు చాలా విలువైన విషయాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. విశేషం ఏంటంటే ఇక్కడ ఏ అంశాలు నేర్చుకుంటూ వచ్చామంటే, ఒకటి దేవుడు అని ప్రారంభించడాన్ని మనం చూడవచ్చు. ప్రతి వచనానికి 4 వచనాల్లో 5 సార్లు దేవుడు దేవుడు అనే పదాన్ని చూస్తూ వచ్చాం. దేవుడు అనే పదం మనుషుడు మాట్లాడేవి కావు, దేవుడే ఈ మాటలన్నీ కూడా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం.
పౌలు రాశాడు, రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. పౌలు రాశాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి దేవుడు మాట్లాడేటువంటి విషయాలు చాలా చాలా జాగ్రత్తగా మనందరం గ్రహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవుడు మాట్లాడిన తర్వాత మనం ఆలోచించడం అనేది వ్యర్థం. ఏదైనా ఉంటే ఆయన మాట్లాడిందే ఆలోచించాలి. ఇందులో ఈ 4 వచనాల్లో ఒకటి దేవుడు అనే పదాన్ని చూసాం, రెండవది దేవుని యొక్క సంకల్పాన్ని చూసాం. ఆయన సంకల్పంలో తన ప్రజలు, విశ్వాసం కలిగిన ప్రజలు, ఆయన సంకల్పంలో తన ప్రజలకు వాగ్దానం చేసి నిత్య జీవాన్ని ఇస్తానన్నది, అనుభవ జ్ఞానం చేత భక్తిని, ఇవన్నీ కూడా చెయ్యాలని ఆయన జగతుత్పత్తి వేయక మునిపే మన గురించి ఆయన సంకల్పాన్ని మనందరం కూడా చూస్తూ వచ్చాం. ఈరోజు మనం నేర్చుకునే పాఠాలు ఏంటంటే, ఆయన సంకల్పంలో అపోస్తలుడైన పౌలు గురించి, తీతు గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ ఎరిగి ఉండాలి. పౌలు గురించి ఏముంటుందంటే మనకి తెలియని ఏమున్నాయి అనిపిస్తుంది కదా. కాదు, పౌలు గురించి, తీతు గురించిన వారి మధ్య ఆత్మ బంధాన్ని మనం చూడాలి, ఆయన సంకల్పాన్ని చూడాలి. ఒక వ్యక్తి దేవుని చేత పిలువబడినప్పుడు అతని గురించినటువంటి దేవుని సంకల్పం అంతా కూడా మనం గమనించి గుర్తుపట్టాలి. ఈరోజు మనందరం చాలా చాలా లోతైన విషయాన్ని ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ 4 వాక్యాల్లో పౌలు గురించి 2 మాటలు ఉన్నాయి. ఒకటి, పౌలు ఏమంటాడంటే తాను దేవునికి నేను దాసుడను అంటాడు. ఆ మాట మనం సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము దేవుని దాసుడును అని స్టార్ట్ చేశాం. చూడండి, ఒకటి, పౌలు ఎవరో తను సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను మొట్టమొదట దేవునికి దాసుడను అని చెప్పి స్టార్ట్ చేశాడు. సెకండ్ది ఏమని రాశాడు ఇక్కడ చూడండి, ఆ కింద కంటిన్యూ చేస్తే దేవుని దాసుడును, రెండవది యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలును అన్నాడు. అంటే పౌలు గురించి 2 విషయాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒకటి, నేను దేవుని దాసుడిని అంటున్నాడు. నేను రెండవది యేసుక్రీస్తు వలన అపోస్తలుడైన వాడను అన్నాడు. ఇప్పుడు దాసుడు అంటే అర్థం ఏంటి? లేకపోతే అపోస్తలుడు అనే మాటకి అర్థం ఏంటి? ఎందుకు 2 సార్లు రాయించాడు? ఇది కొంచెం జ్ఞానంగా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చెప్తూనే తన గురించి తాను చెప్తూ రెండవది తీతు గురించి కూడా చెప్పాడు. అతడు నా నిజమైన కుమారుడు. విశ్వాస విషయాల్లో, మనందరి విశ్వాస విషయాల్లో తీతు నా నిజమైన కుమారుడు అని చెప్పాడు. తర్వాత తీతుకి అతని పరిచర్యలకి ఏం కావాలంటే కృపయు కనికరమును సమాధానం మనందరికీ తోడై ఉండాలని బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఇవి ఇక్కడ మనం ఈ 4 వచనాల్లో ఇన్ని సంగతులు ఉన్నాయి. ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నాం. ఇందులో పౌలు ఎందుకు దేవుని దాసుడు అని చెప్పి మాట్లాడాడు అనేది ప్రాముఖ్యమైంది. తర్వాత యేసుక్రీస్తు అపోస్తలుడును అని 2 పేర్లు చెప్తున్నాడు. తనకు 2 పేర్లు ఉన్నాయి. ఒకటికి నేను దేవునికి దాసుడిని అంటాడు, రెండవది క్రీస్తు యేసు అపోస్తలుడును అని. ఎందుకు తన గురించి 2 విధాలుగా మాట్లాడి చెప్తున్నాడు అంటే, ఇక్కడ క్రేతు సంఘానికి ఈ పత్రిక రాస్తున్నట్టుగా మనం చూడవచ్చు. క్రేతులో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ తీతు పేరు మీద ఈ పత్రిక రాస్తున్నాడు. ఇప్పుడు క్రేతు సంఘంలో పరిచర్య చేయడానికి తీతు వెళ్ళాడు. అక్కడ సేవ చేస్తున్న వ్యక్తికి
అపోస్తలుడైన పౌలు పత్రిక రాశాడు. ఈ క్రేతు సంఘంలో ఆ ప్రాంతంలో యూదులు కూడా ఎక్కువగా ఉన్నారు. మీరు గుర్తుపట్టగలిగితే తీతు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి 13 దాకా మీరు చదువుకోవచ్చు. ఆ మాట చదవన్నానా? తీతు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవనానా? అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, ఇప్పుడు చూడండి, అనేకులు సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారినై ఉన్నారు. వారి నోళ్లు మూయించవలెను. ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు, గమనించారా? కుటుంబాలనే పాడు చేయుచున్నారు. 13వ వచనం చదివానా? ఎక్కడ చదువుతున్నానా? 1 రైట్, గుడ్. 12 కూడా చదువునానా? 11 కూడా చదువు. వాళ్ళ నోరులు మోయింపవలన అట్టి వారు ఉపదేశించు వాటిని దుర్లాభం కొరకై ఉపదేశించుచు కుటుంబాలని పాడు చేదురు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధీకులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతున్నై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల యొక్క కల్పన కథలను సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున, చూడండి, విశ్వాస విషయాల్లో కఠినంగా గద్దించండి పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు అంటే క్రేతూరు సంఘంలో ఎవరెవరు ఉన్నారు అంటే యూదులు ఉన్నారు. అక్కడ సున్నతి సంబంధులు అంటే ఎవరు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యూదులు. వీళ్ళు అక్కడ ఉన్నారు. అందుకనే పౌలు పత్రిక రాసి పంపించేటప్పుడు ఒకవేళ వీళ్ళు ఎదురు తిరుగుతారేమోనని పౌలు చెప్పే మాట వెనుక దేవుని సంకల్పంలో నేనేమై ఉన్నానో అనే విషయాలు చెబుతున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంత తేలిగా ఒక పదాన్ని రాయరు. తీతు కానీ పౌలు కానీ, పౌలు ఒక విషయాన్ని జీవగ్రంథంలో రాస్తున్నప్పుడు వెనక పరిశుద్ధాత్ముడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు క్రేతులు ఎవరు ఉన్నారు? ఎంత క్రూరమైన దుష్ట మృగాలు! క్రేతీలు భయంకరమైన తిండిపోతు బ్యాచి. అంటే ఫంక్షన్లే, అంటే తిండి కోటాలు ఎక్కువ. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సున్నతి సంబంధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు విశ్వాసం ద్వారా స్వస్థత పొందకుండా కల్పన కథలు చెప్తారని రాశాడు. అంటే దీన్ని బట్టి చూస్తే పౌలు తనెవరో ఎట్ట చెప్పుకోగలుగుతున్నాడు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి కంటెంట్. ఇంతమంది ఇన్ని రకాల ప్రజలు సంఘాల్లో ఉన్నప్పుడు పౌలు తానెవరో 2 సార్లుగా చెప్పడాన్ని మనం చూడవచ్చు. ఒకటి, నేను దేవుని దాసుని అంటూ. ఇప్పుడు గ్రీకు లాంగ్వేజ్లో ఈ మాటకు అర్థం ఏంటంటే స్లేవ్. బైబిల్లో హోల్మెన్ క్రిస్టియన్ బైబిల్ అని ఉంటుంది. హోల్మెన్ క్రిస్టియన్ బైబిల్ ఉంటుంది. అందులో మాత్రం డైరెక్ట్గా రాశాడు. ఎవరు రాశాడంటే స్లేవ్ ఆఫ్ గాడ్. పౌలు ఏమంటాడంటే నేను ఒక బానిసని, సర్వెంట్ని. అంటే ఈ బానిసలు సర్వెంట్లు అంతా కూడా కొనబడితే వచ్చేటువంటి వాళ్ళు. కొనుక్కుంటారు బానిసల్ని. ఆ రోజుల్లో బయట కొనుక్కుంటారు, బానిసల్ని కొనుక్కుంటారు. ఇప్పుడు పౌలు ఏమంటే దేవుని చేత కొనబడిన నేను దాసుని, ఐఎమ్ ఏ స్లేవ్ ఆఫ్ గాడ్, నేను ఒక సర్వెంట్ని అని తను చెప్పుకున్నాడు. దానికి ఆధారం ఏంటి? ఈ రోజుల్లో మీరు కనుక మనం ఆల్రెడీ 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక అన్నీ చదువుకున్నాం. మనం తిమోతిలో మొట్టమొదట ఆయన ప్రారంభించేటప్పుడు
యేసుక్రీస్తు వలన అపోస్తుడైన పౌలుడని రాస్తాడు. మీరు గినుక పోనీ చదవండి, లేకపోతే 2 తిమోతి 1 చదవండి, లేకపోతే 1 తిమోతి 1 అయినా చదవచ్చు. ఎట్లయినా క్రీస్తు యేసునందున్న దేవుని చిత్తము వలన. ఇప్పుడు చూడు, దేవుని చిత్తం అంటే క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఏంటి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనేమంటానంటే ఆయన దాసుడు, సర్వెంట్ అనే మాట వెనక పాత నిబంధన ధర్మశాస్త్రం కూడా ఉంది. పౌలు క్రేతు సంఘస్థులతో మాట్లాడేటప్పుడు పత్రిక రాస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా చెప్పింది. అంటే అర్థం ఏంటి? అక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు కూడా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియచేస్తున్నాడు. అంటే ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైన వాళ్ళ పత్రికను రిజెక్ట్ చేస్తారేమో, నేను ఎవని వలన దేవునికి దాసుడై క్రీస్తు యేసు అపోస్తుడైనయ్యాను అని ముందుగానే ఇంటిమేషన్ చేస్తున్నాడు. మొదటి వచనాల్లోనే ఇంటిమేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే దాసునికి ఎన్ని గుణాలు ఉంటాయి, దాసుని పరిస్థితులు ఏంటో కూడా మనం ఆ మాట చెప్పడంలో పౌలుకు ఉన్నటువంటి విషయాలను మనం జ్ఞానంగా గుర్తుపట్టాలి. ఒక దాసుడు అంటే కొనబడిన వారికి ఎప్పుడు కూడా స్వాతంత్రం ఉండదు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. సేవ చేసేవాడు తనకు తానే సొంత నిర్ణయాలు తీసుకోవడానికి స్వాతంత్రం ఉండదు. స్లేవ్, బానిసకి తన సొంత ఆలోచనలు చేయడానికి స్వాతంత్రం ఉండదు. తనకు తాను ఏ నిర్ణయం చేయడానికి స్వాతంత్రం ఉండదు. నేనేమడుగుతున్నానంటే పౌలు కంటెంట్లో నేను దేవుని దాసుడును, స్లేవుని అంటే తన లైఫ్ని ఓపెన్ చేస్తున్నాడు. ఏమని ఓపెన్ చేస్తున్నాడంటే, నాకు స్వతంత్రం లేదు, నా కోసం నేను బతకడానికి లేదు, నన్ను పిలిచి నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య కొరకు బ్రతకడానికి ఆయన నన్ను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, నేను ఆయన సర్వెంట్ని. ఈ మాట తెలియజేస్తున్నాడు పౌలు. నేను ఆయన సర్వెంట్ని, నేను స్లేవ్ని, ఒక బానిసని. నేను హింసకుడును, హానికరుడును, దూషకుడినై నేను అనేకుల్ని, దేవుని సంఘాన్ని హింసించిన హింసకుడిని. అలాంటి వాడిని కృప నన్ను యోగ్యుడిగా చేసి తన సేవకు పిలుచుకొని ఎన్నిక చేసుకుంది అపోస్తలుడుగా. అందుకు నేను మొట్టమొదటి దేవునికి దాసుడను. ఇప్పుడు చూడండి, ఏ సేవ చేసే సేవకుడైనా, సేవకులారా వినండి, మీ సొంత పద్ధతులు నేర్చుకోమాకండి. నేను ఏ పని చేయాలన్నా నాకు స్వతంత్రం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున దేవుడు చెప్పని పద్ధతులు సంఘాలకి, క్రిస్టమస్లు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, తద్దినాలు, స్టార్లు, లైటింగ్లు, డెకరేషన్లు, సంఘాల్లో చిన్నపిల్లలందరిని పోగేసి డ్రామాలు వేస్తాను నేర్పిస్తున్నారండి. బైబిల్లో ఎక్కడైనా ఏ సేవకులైనా నేర్పారండి సంఘాలకి? చిన్న చిన్న పిల్లలందరిని తీసుకెళ్ళి చర్చిలో నుంచోబెట్టి డ్యాన్సులు, ప్రోగ్రాంలు నేర్పిస్తున్నారు. భయం లేదు, దేవుని భయం అసలే లేదు. ఒక స్లేవ్, ఒక దైవజనుడు ఎవరో తెలిసిన? సర్వెంట్, స్లేవ్, పనివాడు, దేవుని చేత కొనబడినవాడు. అతనికి స్వతంత్రత ఉండదు, గుర్తుపెట్టుకోండి. రెండవది, వెలపెట్టి కొనబడినవాడు, తన సొంత చిత్తం చేయటానికి వీల్లేదు. మూడవది. నాలుగవది, తనకి సొంత హక్కులేం ఉండవు. ఐదవది, తన కొరకు తను బ్రతకడానికి ఉండదు, తన యజమానుని కొరకు బ్రతికే జీవితం ఉంటుంది. ఆరవది, తనకేది కావాలన్నా తన యజమానుడి దగ్గర అడిగి పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఒక సర్వెంట్ యొక్క జీవితం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, స్వతంత్రం ఉండదు, వెలపెట్టి కొనబడినవాడు, దేవుని చిత్తం, తన సొంత చిత్తం చేయడానికి వీలుండదు, తనకి సొంత హక్కులు ఏముండవు, తన కోసం బ్రతకడానికి ఏముండదు, తన యజమాని కొరకు బ్రతకాలి. ఆరవది, అతని అవసరాలన్నీ కూడా తన యజమాని దగ్గర పర్మిషన్ తీసుకొని బ్రతకాలి.
ఇది సేవకుడి యొక్క జీవితం, లైఫ్ స్టైల్. నేను కొన్నే చెప్పానండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు గుర్తుపట్టండి, ఒక దైవజనుడు నేను దేవుని దాసుడును అనే మాట వెనక పౌలు తన జీవితంలో ఎలా బ్రతకాలో, తన లైఫ్ స్టైల్ ఏంటో చెప్తున్నాడు. దేవుని ఎరిగిన తర్వాత, దేవుడు తన వాక్కుతో నాతో మాట్లాడిన తర్వాత, ఇక నేను దేవునికి దాసుడను, స్లేవ్ని, స్లేవ్ ఆఫ్ గాడ్, సర్వెంట్ని, ఆయన నా యజమానుడు, నా సొంత నిర్ణయం చేయడానికి లేదు. అపోస్తులు నేర్పని పద్ధతులు తప్ప ఈ రోజున ఉద్యోగాలు చేస్తూ సేవ చేసేవాడు ఒకడు, ఆడవాళ్ళు సేవకురాళ్ళు అయ్యి బలిపీఠం మీద నుంచొని తల మీద చేతులు వేసి బాప్తీసాలు ఇచ్చి బల్లిచ్చి సంఘాలను సర్వనాశనం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. వాక్యం టు వాక్యం చూడండి రా నాయన అంటే చూసేవాడు ఎవడు లేడు. ఎవడు కాడే మా భక్తి తెలుసు, మాకు తెలుసు అంటున్నారు. దేవుడు రెండంతలు తీర్పులు ఉంటాయి. శరీర ప్రేమలకు ఉప్పొంగి సంఘంలో కాపురులు అవమాకండి. సేవకునికి రెండంతలు తీర్పు. ప్రపంచంలో బైబిల్లో జీవగ్రంథాన్ని దేవుడు పెట్టాడు. ఇప్పుడు సాతాను ఏం మాట్లాడిద్దో తెలిసిన, దేవుడు ఏం మాట్లాడతాడో తెలిసిన, ఆది కాండంలో చదవండి, 2:16-17 చదువునానా. దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు, చచ్చేదవు. చూడండి, దేవుడు తోటలో ఉన్న చెట్లన్నిటిని దీవించాడు, అవన్నీ తినమని చెప్పాడు, ఒక్కదాని గురించి ఆజ్ఞ ఇచ్చాడు. గుర్తుపెట్టారండి? ఇప్పుడు చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువునానా. అయ్యలారా, సర్పము యుక్తి కలిగిందై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనో మీరు తినవు. చూడండి, సాతాను మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే, ఈ తోట చెట్లలో అని బహువచనం మాట్లాడింది. దేని ఫలములైన మీరు తినకూడదా? దేవుడు మాట్లాడింది ఒక్క చెట్టు గురించి మాట్లాడాడు. సాతాను ఏం చేస్తా తెలిసిన, అనేకమైన తోటలో ఉన్న వాటన్నిటి గురించి మాట్లాడతాడు. అది తేడా. ఇప్పుడు స్త్రీలు వాక్యం చెప్పేవాళ్ళు లోకంలో ఎంతమంది లేరు అని లోకమంతటిని చూపిస్తుంది. ఒక్క చెట్టు గురించే దేవుడు ఆజ్ఞాపించాడు, ఒక్క చెట్టే. సాతాను మాట్లాడితే లోకంలో వాళ్ళందరి గురించి మాట్లాడింది. తోటలో అన్ని చెట్లు తినొద్దన్నాడా అంటది. ఇదే సాతాను బోధ. ప్రపంచంలో ఆడవాళ్ళు అంతా సంఘాలను కట్టి సేవ చేయట్లేదా అంటున్నారు. దేవుడు కానీ 12 మంది అపోస్తులు కానీ ఆడవాళ్ళకి సేవ ఎక్కడ అప్పగించలే. ఎందుకు అంటే తీతు పత్రిక 2వ అధ్యాయంలో, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, ఆదాము మోసపడలేదు కానీ స్త్రీ మోసగించబడిను, పురుషుని మీద పెత్తనం చేయడానికి అధికారం లేదు. సంఘంలో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. పురుషుల్ని స్త్రీల్ని సంఘంలో కూర్చోబెట్టి స్త్రీ గద్దించి మాట్లాడకూడదు, ఆమెకు పర్మిషన్ లేదు. మీరు చదువుకోండి వాక్యం. ఇక ఇంకో చెత్త బ్యాచ్ ఉంది, రిటైర్డ్ అయిన తర్వాత సేవ చేసే బ్యాచ్. ఇంకో చెత్త బ్యాచ్ ఉంది, ఉద్యోగం చేస్తూ సేవ చేసే బ్యాచ్. వీళ్ళందరూ శాపగ్రస్తులు. దేవుడు చెప్తున్నాడు, అర్థం కావట్లేదు. శరీర ప్రేమలు చూపించుకొని నరకానికి వెళ్ళమాకండి. దేవుడు ఏం చెప్పాడో చూడండి. ఇప్పుడు అందుకనే పౌలు ఏమంటాడంటే, నేను దేవునికి దాసుని, ఐఎమ్ ఎ స్లేవ్. నేను స్లేవ్ ఆఫ్ గాడ్, దేవుని సర్వెంట్. నేను ఆయన నన్ను కొనుక్కున్నాడు. నా సొంత నిర్ణయం చేసుకోవడానికి లేదు, నాకు స్వతంత్రం లేదు.
నా సొంత చిత్తం చేయడానికి నేను బతకూడదు. నా సొంత హక్కులను వినియోగించుకోవడానికి బతకట్లేదు. నేను దేవుని చిత్తం చేయడానికి నేను అప్పగించుకున్నవాడిని. నేను ఒక కొనబడిన వాడిని, సర్వెంట్ని. నాకేది కావాలన్నా దేవుడే ఇవ్వాలి. సాతాను లోకమంతా చూపించింది. దేవుడు దుర్బోధకులు ఉన్నారు అన్నప్పుడు భయం. అసలు దుర్బోధకులు అంటే ఏంటి? ఎవరో కనుక్కో, నీ కాపరినడి కనుక్కో. ఒక మాట అడగడం చేత కదా, ఎందుకంటే నీ బతుకంతా పాస్టర్ గారికి తెలుసు కాబట్టి, పాస్టర్ అమ్మకు తెలుసు కాబట్టి నీ బతుకంతా ఎండగడతారేమో భయం. పిచ్చి సేవలు చేస్తా పిచ్చి బతుకులు బతకమాకండి. పసిపిల్లల్ని డ్యాన్సుల ప్రోగ్రాములు నేర్పమాకండి. బుద్ధి లేదు, జ్ఞానం లేదు. బైబిల్ చదువుకోరా మీరు? గణతి పత్రిక 1:6 ఎన్నిసార్లు చదివించుంటారు? 100 సార్లు చదివించుంటారు. 1 నుంచి 9 వచనాల వరకు చదువుకోండి. ఆదిమ అపోస్తులు ప్రకటించింది తప్ప వేరొక ప్రకటన చేసినవాడు శాపగ్రస్తుడు అని రాశాడుగా. వాక్యం శాపగ్రస్తుడు అంటే మా అమ్మగారు, మా అయ్యగారు, మా ఓళ్ళు మంచోళ్ళు, గొప్ప రింగ్ లీడర్లు అంటారే. పిచ్చి వేషాలు వేయమాకండి. 2 అంతల తీర్పులు ఉంటాయి. ఊరికే సాగించుకోమాకండి. మీరెవరిని బెదిరించలేరు, గుర్తుపెట్టుకోండి. నన్ను బెదిరించగలరు, మహా అయితే నా శరీరాన్ని చంపగలరు, ఇంతకు మించి ఏం చేయలేరు. వాక్యపు వెలుగులో వచ్చి చూసుకొని జాగ్రత్త పడండి. వాక్యం మనల్ని తీర్పు తీరుస్తుంది. ఊరికే బడాయి బచ్చా అదేంటిది లేక సత్య అన్నట్టుగా బతకమాకండి. బడాయి కోసం భక్తి నేర్చుకొని బడాయి కోసం ఏంటి ఈ పిల్లలకు డ్రామాలు వేషాలు వేయమాకండి. గుర్తుపట్టారా? కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు పౌలు ఎందుకు చెప్తున్నాడు? నేను దేవునికి దాసుడిని. ఎరగదీసే నీకేం భయం లేదు, నేనున్నా. షాక్ వేస్తే కర్ర తీసుకో, నీకెందుకు కర్ర పెట్టుకోమ్మా. జాగ్రత్తగా వినండి, కొద్దిగా జాగ్రత్తగా అమ్మా. చూడండి, ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే దాసులను గురించి, దాసురాలను గురించి బైబిల్లో ఎంతోమంది పరిశుద్ధులను చూడండి. మోషేని, దావీదుని, యెహోషువని, చిన్న గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రవక్తలు చాలామంది, వాళ్ళందరూ నా సేవకుడు అని దేవుడు పిలిచాడు. మీరు గుర్తుపట్టారా? ప్రకటన గ్రంథంలో చదువునానా 15వ అధ్యాయంలో 4లో అనుకుంటాను, లేకపోతే 3, 4, 2 చదువునానా? రెవల్యూషన్ 15th chapter 3-4. దేవా సర్వాధికారి, నీ క్రియలు చాలా ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ఎవరు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిలో నమస్కారం చేసిరని. ఇప్పుడు మోషేని ఏమని పిలిచింది? వాక్యం ఏమని పిలిచింది? దేవుని దాసుడు. అంటే ఇప్పుడు పౌలు ఇప్పుడు తీతు దగ్గర పత్రిక రాసేటప్పుడు నేను దేవుని దాసుడు నన్ను ఎందుకన్నాడు? ఇప్పుడు చెప్పండి. అంటే మన పితరులను దేవుడు తన దాసుడు అని పిలుచుకున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన పితరులను దేవుడు తనకు దాసులు అని పిలుచుకున్నాడు. మోషేని పిలుచుకున్నాడు. మీరు ఇంకా చూస్తే దావీదును కూడా పిలుచుకున్నాడు. చదవండి నాన్న, 2వ సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి నాన్న. 2వ సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం 5వ వచనం. నీవు పోయి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మోషేను దావీదు అన్నాడు, మోషేను దాసుడు అన్నాడు, దావీదును కూడా దేవుడు దాసుడు అని పిలిచాడు. మీరు యెహోషువ పుస్తకం 1:1 కూడా చూడండి నాన్న. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయము
మొదటి వచనం నుండి మీరు ఒకసారి ఆ మాటలు కూడా చదివితే, యెహోషువ పుస్తకం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఇప్పుడు చూడండి, యెహోవా సేవకుడైన చూసారా, ఎవరు సేవకుడంట? యెహోవా సేవకుడైన. ఇక్కడే 24వ అధ్యాయం 29 కూడా చదువునానా, యెహోషువ నా సేవకుడైన యెహోషువ అన్నట్టు. యెహోషువ పుస్తకం 24:29. ఈ సంగతులన్నీ కూడా జరిగిన తర్వాత నూను కుమారుడును, ఇప్పుడు చూడండి, నూను కుమారుడైన యెహోవా దాసుడునైన యెహోషువ, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వీళ్ళందరినీ ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? మోషేని, దావీదుని, యెహోషువని ఏమని పిలుస్తున్నాడు? యెహోవా దాసుడు, దేవుని దాసుడు. ఆమోసు పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనం కూడా చదవచ్చు. ఆమోసు పుస్తకం 3వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. మూడవ అధ్యాయం 3:7. తన సేవకులైన ప్రవక్తలకు ఇప్పుడు చూడండి, తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. చూడండి, దేవుని సంకల్పం అంతా కూడా దేవుని దాసులు మోషే, అలాగే అబ్రహాము, అలాగే యెహోషువ, అలాగే దావీదు, ఆమోసు ప్రవక్తలు, ఇలా ప్రవక్తలు అందరూ కూడా దేవుని సంకల్పం అంతా కూడా నెరవేర్చడానికి దేవుడు తన సేవకులను, తన దాసులను ఏర్పరచుకున్నట్టుగా రాశాడు. ఇప్పుడు పౌలు కంటెంట్ ఏంటి? ఇప్పుడు క్రేతులో ఉన్న సంఘానికి పత్రిక రాసేటప్పుడు అక్కడ యూదులు కూడా ఉన్నారు కాబట్టి యూదులందరూ కూడా గ్రహించడానికి వీలుగా పౌలు ఏమని రాశాడు? నేను దేవునికి దాసును. అంటే ఈ కంటెంట్ పాత నిబంధన నుంచి మన ప్రవక్తలు దేవుని యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. నేను కూడా ఒక పాత్ర వహించాను. నేను కూడా దేవునికి దాసుడును. నేను ఆయన చేత ఏర్పరచబడ్డాను. నేను కూడా దేవుని సంకల్పం అంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నాను. అంటే కంటిన్యూటీ. అంటే ఇప్పుడు యూదులకి, అక్కడ ఉన్నటువంటి సున్నతి సంబంధులైనటువంటి వారికి, అనేకులకు కూడా పౌలు ఎవరో, దేని కంటెంట్ నుంచి ఎక్కడికి నడిపిస్తున్నాడో, దేవుని సంకల్పంలో తన సేవకులు ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించబడుతున్నారో ఆ కంటెంట్ అంతా కూడా చెప్తున్నాడు. చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాడో. ఎక్కడైనా సరే దేవుడు పుట్టాడని పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ, క్రిస్మస్ పండగ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్లు కానీ ఎక్కడైనా వాళ్ళు అనుసరించి నడిచారండి? దేవుని సంకల్పంలో ఈ విషయాలు ఉన్నాయి. అసలే ఈ రోజున సిగ్గు శరం లేకుండా బయలుదేరాడు సేవకులు. దేవుడు ఆయన పుట్టుక డేట్ను మరుగుపరిచాడు. వీళ్ళు మరుగుపరిచిన దాన్ని బయటికి తీసి, మాకు తెలిసిపోయింది డిసెంబర్ 25న పుట్టాడని చెప్పి ఈ పిచ్చి సేవకులందరూ బయలుదేరి దాన్ని తవ్వి పేడ చేస్తున్నారు, సవాళ్ళు ఇస్తున్నారు అన్ని జనులకి. దేవుడు అంటాడు, ఒక స్లేవ్, ఒక బానిసకి అలాంటి పరిస్థితి చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లో లైవ్లో ఉన్నవాళ్ళు ఫోన్లోనే నాతో మాట్లాడండి. లైవ్లో నుంచే నాతో మాట్లాడండి. లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్లో నుంచే నాతో మాట్లాడండి. జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి? పౌలు ఏ విషయాన్ని తన జీవితం నుంచి చూపించినా, పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ, ఒక దైవజనులకు ఉన్న సంపూర్ణతల గురించి ప్రత్యక్షపరుస్తాడు, చూపిస్తాడు.
నేను దేవునికి దాసుడను, నాకు సొంత జ్ఞానం లేదు, నా కొరకు నేను బతకూడదు. ఈ రోజున సేవకులంతా దేని కొరకు బ్రతుకుతున్నారు, సేవ చేస్తున్నారంటే సేవకులైన వాళ్ళందరూ కూడా దేని కొరకు సేవ చేస్తున్నారంటే కుటుంబాల కొరకు, పిల్లల కొరకు, వాళ్ళు కలిగినటువంటి వాటి కొరకు సేవ పేరు చెప్పి ఆస్తులను సంపాదించుకోవడం కోసం సేవ చేస్తున్నారు. భయం ఉందండి. ఒక సేవకుడు తనకున్నవన్నీ కూడా అమ్మి ఇచ్చేసి సేవకు రావాలి. ఒక స్లేవ్కి, ఒక బానిసకి ఏది కావాలన్నా దేవుడు ఇస్తేనే రావాలి. ఈ రోజున ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, ఎంపీల దగ్గరికి వెళ్ళి అడుక్కొని బతికే సేవ అయిపోయింది. అసలు సిగ్గు, భయము, రేపొద్దున తీర్పులో దేవుని దగ్గర ఏం చెప్పాలి, ఏమీ లేదండి. అన్ని జనుల దగ్గరికి వెళ్ళి, వాడు మారు మనసు లేనివాడి దగ్గరికి వెళ్ళి ఆడు సహాయం చేస్తే వచ్చి సేవ చేయాలి అంటే దేవుడు నీకేం చేయలేడు. మనుషుల దగ్గరికి వెళ్ళి అడుక్కొని బతికే పరిస్థితులు అయిపోయింది సేవ. మళ్ళీ దాన్ని సేవ అంటున్నారు. మరి భయం లేదు. అన్ని జనులు వాడి పుట్టినరోజుల దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి వాడికి బ్యాండ్ మేళం ఊదేదేంది నాకు అర్థం కాదు. నువ్వు ఎవరికి సర్వెంటివి? అన్ని జనులను ప్రేమించు, వాడి ఆచారాల్లో నువ్వు పాల్గొనేది ఏంటి? అన్ని జనులకు సువార్త చెప్పు. ఎమ్మెల్యే కాదు, ఎంపీలు కాదు, ఎవరికైనా చెప్పు. ముఖ్యమంత్రి అయినా కూర్చోబెట్టి వాక్యం చెప్పు. ఆడ ఆచార పద్ధతులు చేసి నువ్వు వాక్యం చెప్పేది ఏంది నాకు అర్థం కాదు. నువ్వు క్రమం తప్పి ఆడిని ప్రేమించేది ఏంది? అడిగినోడు దుర్బోధకుడు. అడగకుండా నువ్వేం చేసినా తప్పులేదు. చెప్పకూడదు, 1-2 సార్లు చెప్పకూడదు. నువ్వు మాత్రం మనసు మార్చుకోవు, బతుకు మార్చుకోవు. అదేమంటే నన్ను నువ్వు ప్రేమించేది ఏంటి? నువ్వు ఆజ్ఞలు ప్రేమించు ముందర. నేను వినిసిన పాలయ్య గారిని క్షమిస్తున్నాను, కనికరిస్తున్నాను, వారి కొరకు ప్రార్థన చేయండి. నీ సొల్లు డైలాగులు చెప్పమాకు. ఇక్కడ నువ్వు దేవుని ఆజ్ఞను కరెక్ట్గా పాటించు. నువ్వేది నన్ను చెప్పించేది గోంగూర? ఇక్కడ గుర్తుపెట్టుకో, నువ్వు ఆజ్ఞను అతిక్రమించి దేవుడు కట్టిన కన్స్ట్రక్షన్ విధానం చూసుకో. ఎవరు సేవ చేయాలి, ఎవరు ఎలాంటి సేవ చేయాలి. ఇప్పుడు దేవుని దాసుడు అంటే దేవుని కొరకు బ్రతకాలి. నీ సొంత ఇష్టం ఏం చేయడానికి బ్రతకూడదు. నీ కుటుంబం కొరకు, నీ ఆశల కొరకు 4 రోజులు ఒకలాగా 4 రోజులు ఇంకోలాగా బతకమాకండి. ఈరోజు నా నోరు మోపిస్తారు, దేవుని నోరు, దేవుని తీర్పు ఎవడు మోపించలేడుగా. ఆడికి వెళ్ళిన తర్వాత ఏం సమాధానం చెప్తావు? నీకు వాక్యం చెప్పినోడికే పరలోకం లేదు. మీరు ఎక్కడి నుంచి వస్తుంది పరలోకం? భయం లేదేం లేదు. వాక్యం చెప్తుంది. పౌలు ఏమని చెప్తుందంటే, అయ్యా నేను దేవునికి దాసు. ఆ గుణాలు ఒక స్లేవ్కు ఉన్నటువంటి లక్షణాలు కలిగి సేవ చేయాలి. నీ సేవ తర్వాత మళ్ళీ నీ పిల్లలకు సేవ ఇవ్వటం ఏంటి? మంచిదే, వాడి సేవకులైతే మంచిదే. సంఘాన్ని వారసత్వంగా నడిపించుకుంటున్నారు. ఇది అహరోను క్రమం. ఇప్పుడు కొత్త నిబంధనలో అహరోను క్రమం లేదు. వాళ్ళ పిల్లలకి ఇవ్వకూడదు సేవ. మంచిదే, గొర్రెకు గొర్రె పుట్టాలి. ఉపదేశానుసారంగా పిల్లల్ని పెంచి వాళ్ళు యోగ్యులైతే సేవ ఇవ్వండి, తప్పులేదు. ఇతరుని ఎవరిని ఒక్కడిని కూడా సేవకుల్ని చేయరు. బయట వాళ్ళని ఎవ్వరు కూడా సేవకుల్ని చేయరు. ఈడికీడు సేవకుడు అవుతాడు. ఈడి పిల్లలు, ఈడి కుటుంబమే ఆ సంఘాన్ని పంచుకోవాలి. ఈడు దేవుడు దర్శనం ఇచ్చి, దేవుడు కళలో మాట్లాడి, నువ్వు ఈ సంఘంలోనే సేవ చేయాలి, నువ్వు ఇక్కడే మీ నాన్న చేసిందే నువ్వు చేయాలి, నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడ కూర్చొని మీ నాన్న కష్టపడిన తర్వాత నువ్వు సుఖభోగాలు అనిపిస్తూ సేవ చేయి. ఏదో ఆస్తులు పంచుకున్నట్టే పంచుకుంటున్నారు సేవనే, సంఘాన్ని. మరి ఏం సేవలో ఏంటో, మరి దేని రెఫరెన్స్లు ఆధారం చేసుకొని చేస్తున్నారో నాకు తెలియదు. ప్రభు చూసుకుంటాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుని దేని కొరకు సేవకు నిలబెట్టాడు చూసారండి? బైబిల్లో చూసారు ఎప్పుడైనా? ఇప్పుడు తీతు పత్రికలో రాసేటప్పుడు పౌలు దేని కొరకు సేవకుడుగా నిలబెట్టాడు దేవుడు పౌలుని? క్రేతు సంఘానికి ఏమని రాస్తున్నాడు? తీతు పత్రికలో మళ్ళీ ఒకసారి చదువునానా, మొదటి నుంచి చదువు, నేను చూపిస్తాను చూడండి.
దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము. చూడండి నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఏర్పరచుకున్న వారి యొక్క విశ్వాసము నిమిత్తము, ఇది మొట్టమొదటిది. దేనికి దాసుడయ్యాడంట? ఇప్పుడు దేనికి దాసుడయ్యాడు? దేవుడు ఏర్పరచుకున్న వారి నిమిత్తం ఒక స్లేవ్, ఒక సర్వెంట్గా పనిచేయడానికి, వాళ్ళ విశ్వాసము నిమిత్తమై పనిచేయడానికి పౌలు ఏర్పరచబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఏమన్నా అర్థమైందంటారా? ఇది మొదటిది. రెండవది, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయాలలో నా నిజమైన కుమారుడగు. ఇప్పుడు గమనించారండి? ఏమో మరి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు రెండవది ఏమన్నాడంటే, దేవుని చేత విమోచించబడి రక్షించబడి దేవుని సంకల్పంలో ఉన్న వారి విశ్వాసాన్ని అనుదినము వాక్యము చేత సువార్త చేత వాళ్ళని బలపరచాలి. దిస్ ఈజ్ అవర్ డ్యూటీ, పౌలు డ్యూటీ. గమనించారా? సత్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగి సంపూర్ణమైన భక్తి చేయాలి. ఇది దేవుడు అందుకు పౌలును నియమించాడు. మూడవది ఏంటి? నిత్య జీవమును గురించి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా ఆ సువార్తను నాకు ఇచ్చాడు. ఆ వాగ్దాన సంబంధమైన నిత్య జీవమును గురించినటువంటి దాని విషయాల్లో ఆ సువార్తను నాకు అప్పగించాడు, ఆ వాక్యాన్ని నాకు అప్పగించాడు, అది నేను ప్రకటిస్తున్నాను. అందుకు నియమించబడ్డాడంట పౌలు. ఇప్పుడు పత్రిక రాసేటప్పుడు పౌలు దేని కొరకు నియమించబడ్డాడు, ఏ పని నిమిత్తం నియమించబడ్డాడు, దేని కొరకు సెలెక్ట్ చేయబడ్డాడు, అన్నీ తన గురించి తాను ప్రత్యక్షంగా ఎరుగున్నాడు. ఈ రోజున పాస్టర్లు ఏంటి? పాస్టర్లు సేవ చేస్తూ సంఘం ఇచ్చిన డబ్బులతో పిల్లల్ని బీటెక్లు ఎంటెక్లు చదివించి పిల్లలకు ఆస్తులు కొని పక్కన పెట్టి, ఏమి దరిద్రం అండి! ఎక్కడ నేర్చుకున్నారండి ఈ పద్ధతి? భయం లేదు, పాడలేదు, బరి తెగించున్నారు అంతే. పోనీ చెప్పేవాడి దగ్గరికి వచ్చి పోనీ వివరంగా కనుక్కొని ఏమైనా మార్చుకుంటారా? మార్చుకోరు, భయం. ఏం చేద్దామని? ఎవడ ఇష్టమాడిది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని పౌలు దేని కొరకు నియమించబడ్డాడు? ఈ మూడు విషయాలు చెప్పాడు ఇక్కడ క్రీస్తు సంఘానికి. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఈ విషయాలు అంటే తన గురించి తాను అన్ని విషయాలు చెప్పిన తర్వాత పౌలు మూడు విషయాల కొరకు మాట్లాడి నన్ను దాని కొరకు నియమించాడని చెప్పిన తర్వాత పౌలు తర్వాత ఎవరి గురించి మాట్లాడాడు అంటే తీతు గురించి మాట్లాడాడు. నా నిజమైన కుమారుడగు తీతు. ఇప్పుడు చూడండి, నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ. పౌలు తండ్రి, ఆ పౌలుకి నిజమైన కుమారుడు ఎవరు? తీతు. విశ్వాస విషయాల్లో అన్నాడు. ఇది దేవుని యొక్క ప్లాన్. మీరు ఖచ్చితంగా గుర్తుపట్టండి. పౌలుని మీరు చూడండి, పౌలు ఒక తండ్రి స్థానానికి వచ్చేసాడు. అప్పటికి పౌలు తండ్రి స్థానానికి వచ్చాడు. పౌలుని వెంబడించి ఒక అన్యజనుడైన తీతు పౌలుని వెంబడించి పౌలు దగ్గర దేవుని సంకల్పం అంతా చూసి నేర్చుకొని పౌలును వెంబడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పౌలు తండ్రి అయితే తండ్రి దగ్గర ఎదిగిన కుమారుడు తీతుని ప్రతి సంఘాలకి పంపుతున్నాడంట. ఎక్కడ సంఘంలో నేను ఈ తీతు పత్రిక ప్రారంభించినప్పుడు తీతును గురించినటువంటి సంగతులు బైబిల్లో ఏమున్నాయో నేను మొత్తం చూపించాను. తీతు ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘంలో సమస్యలు పరిష్కరించబడి, ముఖ్యంగా కొరింథీ సంఘంలో ఎక్కువ కాలం ఉన్నట్టుగా లేఖనాలను బట్టి అర్థమవుతుంది. ఏ సంఘంలో సమస్యలు ఉంటే ఆ సంఘానికి తీతును పంపిస్తే సంఘంలో సమస్యలన్నీ పరిష్కరించి
క్రీస్తునందు సంఘాల్లో సంఘ పెద్దలను అంటే దైవజనులను నియమిస్తూ అభిషేకిస్తూ ఉంటాడట. అంటే ఇప్పుడు పౌలుకి జత పనివాడయ్యాడు, స్నేహితుడయ్యాడు, కుమారుడయ్యాడు. ఈ బంధాలన్నీ దేవుని ఆత్మ ఎందుకు రాయించుంటుంది? ఎందుకు రాయించుంటుందంటే పౌలు వృద్ధాప్యంకి వచ్చినప్పుడు తన దేవుని యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తీతుని కన్నాడు కుమారుడుగా, ఆత్మీయ కుమారుడుగా. నేనేమంటానంటే ఒక సేవకునికి ముందల తన బ్రతుకు జీవితంలో ఏముండాలో తెలిసిన నీతిమంతుడైన సేవకుడు ఒక శిష్యుణ్ణి తయారు చేయాలి, కుమారుణ్ణి కనాలి, ఆత్మ సంబంధమైన కుమారుడు. ఈ రోజున పైన పరిశుద్ధులు నాయకులు లేకుండా ఎంతోమంది సేవ చేసేవాళ్ళు వందల మంది ఉన్నారండి. అసలు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఒక స్లేవ్కి తనంతలో తాను నిర్ణయాలు తీసుకొని సేవ చేయడానికి వీల్లేదు. ఒక స్లేవ్ ఎప్పుడు కూడా తన పైన యజమానుణ్ణి కలిగి ఉండాలి, తన పైన ఒక తండ్రిని కలిగి ఉండాలి. ఇది ఎందుకో తెలిసిన భవిష్యత్తు తరాల వాళ్లకు దేవుని సంకల్పం అంతా ముందుకు తీసుకువెళ్ళడానికి. మీకు అర్థం కావాలంటే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఇప్పుడు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువునానా? ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే తీతు కూడా ఇప్పుడు ఎవరు? కుమారుడు. పౌలుకి ఎవరు? కుమారుడు. తిమోతి ఎవరు? కుమారుడు. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత నువ్వు బలవంతుడు కా. ఇప్పుడు చూడండి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇప్పుడు ఎవడు పడితే ఆడికి సొంత నడక వద్దు. నీ పైన పరిశుద్ధులు ఏ నడక నేర్పారో దాన్ని ప్రకటించు. ఏమండి, మనందరికీ మొదటి పరిశుద్ధులు ఎవరు? ఆదిమ అపోస్తలులు. వాళ్ళు సంఘాలకు ఏం నేర్పారు? ఈ రోజున మీ పైన నాయకులు మీకేం నేర్పుతున్నారు? దేవుని భయం లేదు, ఏం లేదు, బరి తెగించి తిరుగుతున్నారు అంతే. అసలు నీ పైన ఉన్న నాయకులేనా వాళ్ళు? వాక్యానుసారంగా నాయకులేనా? ఎవడిష్టం వాడిది సంఘం పేర్లు పెట్టుకొని, ఎవడికాడి పేర్లు పెట్టుకొని. అపోస్తులు ఎక్కడ సంఘాలకు పేర్లు పెట్టుకోలేదే. ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతపు సంఘం అని పిలువబడ్డారు. మరి ఈ రోజున రకరకాల సంఘాలు, పెంతుకోస్తు సంఘం అని, లేకపోతే అదేంటి హోసన్న సంఘం అని, తెలుగు బాప్టిస్టు సంఘం అని, ఎవడిష్టం వాడిది. ఎవడు చూపించాడు నాయన నీకు దర్శనాలు? సంఘం పేర్లు పెట్టుకోమని అపోస్తులకి ఎవడన్నా చూపించాడా? మీకెవడు చూపించాడు? వెలుగుదూత. సాతాను కూడా వెలుగుదూతే, యేసయ్య కూడా వెలుగే. ఈ 2 వెలుగుల్లో ఏ వెలుగు మనల్ని నడిపిస్తుంది? అపోస్తులు ఎక్కడైనా సంఘాలకు పేర్లు పెట్టారండి? యేసు ప్రభు మాట్లాడిన మాట ఎవడికి అర్థమైంది? మీరు చదవండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 41 నుంచి చదువునానా? యోహాను సువార్త 5వ అధ్యాయం 41 చదవండి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు దాసుడుగా వచ్చి ఆయన ఎట్టున్నాడు చూడండి, మనుషుల వలన నేను మహిమ పొందను, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు, నేను నా తండ్రి నామమున నేను వచ్చాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరించుదురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును ఘనతను కోరుకొనక ఒకరి వలన ఒకడు వచ్చు మెప్పు ఘనతను కోరుకుంటున్నాడు. దేవుడు నాకు దైవ స్వరూపి అని, దేవుడు నాకు హోసన్న అని, దేవుడు నాకు పెంతుకోస్తని, నాకు గొంతుకోస్తని దేవుడు నాకు అపోస్తులకు చూపించాడా ఎక్కడన్నా? ఒకరి వలన ఒకడు ప్రేరేపించబడి పేర్లు పెట్టుకుంటే వాడు నాకు దేవుని సేవకులు కాదు, వాళ్ళలో నా ప్రేమ లేదు అన్నాడు ఆయన. అంటే బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారంటారా? సృష్టికర్త నేను తండ్రి నామంలో వచ్చాను అంటే పరిశుద్ధతను నేర్పించడానికి వచ్చాను.
తండ్రి నామం ఏంటి? పరిశుద్ధమైనది. మరి నీకెవరు పెట్టుకోమన్నారు? బేతేలు సంఘం, కర్మేలు సంఘం, తెలుగు బాప్టిస్టు సంఘం ఎవరు పెట్టాడు నాయన నీకు? ఎవరి దగ్గర నేర్చుకొని వచ్చి పెట్టావు? అపోస్తులే కదా సువార్తకు ఆధారం. అపోస్తులు ఎక్కడ నేర్పారా చెప్పండి? అపోస్తులకి సంఘాల పేర్లు బయలుపరిచాడా? వాళ్ళకి ఎక్కడ సంఘాల పేర్లు ఏం పెట్టుకోవాలి? పెంతుకోస్తు దినమున వాళ్ళు అభిషేకం పొందారు. ఆ పదాన్ని కూడా పెంతుకోస్తు దినము అని వాడారు. పెంతుకోస్తు సంఘం అని ఎక్కడ బైబిల్లో లేదు. చూసేవాళ్ళు ఎవరు లేరు, వాక్యాన్ని బట్టి ఆలోచించేవాడు ఎవరు లేడు. పరిశుద్ధత నేర్పించు. సంఘానికి ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళకి దేవుని భయం నేర్పించు. పండగలు, క్రిస్టమస్లు, రికార్డ్ డ్యాన్సులు భయం లేదు, పాడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లేఖనంలో యేసుక్రీస్తు తన్నోటితో ఏం చెప్పాడో చూసేవాడు లేడు. యోహాను సువార్త 41 5వ అధ్యాయం 41 నుంచి మీరు చదువుకోండి. మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకోండి. సంఘాలకు పేర్లు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళారా చూసుకోండి వాక్యం ఏం చెబుతుందో. ప్రతివాడు తన సొంత పేరు పెట్టుకొని వస్తాడంట. ఆడి సొంత పేరు పెట్టుకొని వస్తే జనాలు నమ్ముతారంట. దేవుడు తన నామములు పెట్టుకొని వస్తే నమ్మేవాడు లేడు. ఈ రోజున సంఘాలు గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్లు ఎవడిష్టం వాడిది. అపోస్తులు సంఘాలను, అపోస్తులు ఆస్తులన్నీ వదిలిపెట్టి సంఘానికి వచ్చి కానుకలన్నీ సంఘ పిల్లలకి, అవసరాలు ఉన్న వాళ్ళకి పంచిపెట్టారు. ఏంటి? మనం ఎవరికి పంచిపెట్టాం? దైవజనుడికి కానుకలు వస్తే ₹1,00,000 వస్తే ₹1,00,000 ఆడికి, ఆడి పిల్లలకే, బూట్లకి, సోకులకి, పుస్తకాలకి, స్కూల్ ఫీజులు కట్టుకోవడమే. ఆత్మల కొరకు ఖర్చు అయ్యేవాడు ఎవడు లేడు. సంఘంలో పేదోడు ఉంటాడు, అప్పులు తీర్చి వాడిని కూర్చోబెట్టి సేవ చేపిద్దాం, వాళ్ళ పిల్లల్ని సేవకులుగా తయారు చేద్దాం, ఏమీ లేదు. మరి చదువుకునేవాడికి ప్రార్థనలో, ఎర్రతోలు కొరకు ప్రార్థనలో, ఉపవాసాలు, ఉద్యోగాల కొరకు ఉపవాసాలు, ఇది సేవ. మరి ఎవరు నేర్పారు మీకు? బైబిల్లో అపోస్తులు ఎక్కడ నేర్పారా? చూపించండి. వాళ్ళకి ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసి ఇస్తే వాళ్ళందరూ పంచిపెట్టేశారండి. వాళ్ళ కొరకు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోలే, వాళ్ళ పిల్లల పేరు మీద స్థలాలు, బిల్డింగ్లు కొనలా, పొలాలు కొనలా. సేవకుల పేరు మీద వాళ్ళ పొలాలు, ఆస్తులు పెచ్చగా కొని అవతల పడేస్తున్నారు. భూమండలం మీద ధనవంతులు ఎవరంటే, అత్యధికులు ఎవరంటే క్రైస్తవులే, పాస్టర్లే. ఎవడు నమ్మేవాడు ఎవడు లేడండి. ఎలాంటి దినాలు గడుస్తున్నాయో చూడండి. ఇక్కడ తీతు పత్రిక, అది 2 తిమోతిలో మనం చదువుకున్న విషయం ఏంటి? నీవు అనేకుల సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించుము. చూడండి, సేవా పరిచర్ని నమ్మకస్తులైన ప్రతి ఒక్కరికి అప్పగించండి, సేవలను అప్పగించండి. వీళ్ళు మాత్రం వాళ్ళు నానగట్టిని మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసుకొని బతుకుతూ ఉంటారు. నేను నా సేవను మా పిల్లలకి ఇవ్వలే. మన దగ్గర వాక్య వినతి ఎరిగిన దానియేలుకి ఇచ్చారు పరిచర్యలు. గుర్తుపట్టారా? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నమ్మకమైన మనుషులకు ఈ పరిచర్యను అప్పగించండి. ఇప్పుడు ఎన్ని తరాలు? పౌలు తర్వాత తీతు తర్వాత భవిష్యత్తు తరాలకి నమ్మకమైన వాళ్ళకి సేవను అప్పగించండి. అంటే 3 తరాలు బ్రతికొండగానే దేవుని యొక్క సంకల్పాన్ని కొనసాగించడానికి సిద్ధపరచమన్నాడు. అందుకు తీతుకి ఏమని చెప్పాడు? నీకు ఏది అవసరం అంటే దేవుని యొక్క కృప, మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరములు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధానం మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఇప్పుడు విశ్వాస సంబంధంలో తీతు ఎదుగుతున్నప్పుడు తీతుకి ఏం కావాలి అంటే దేవుని కృప కావాలి అబ్బాయి, నీకు ఆయన ఆశీర్వాదం నీకు తోడై ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు దేవుని కృప అంటే ఏంటి? నీకు అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా
నీకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధ జీవితం ఇచ్చి నీకు నిత్య జీవాన్ని ఇవ్వటమే దేవుడు ఆయన తన కృపను ఇవ్వటం అని అర్థం. ఈ రోజున కృపణ గురించిన గ్రహింపు ఉంటుందండి. మీరు ఒక మాట చదవండి. మీరు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదవన్నానా? చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదవన్నానా? పూర్వము నేను దోషకుడును, నేను చాలా భయంకరమైన హింసకుడును, నేను హానికరుడనై ఉన్నాను. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచాడంట. నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరించబడి తిని. మరియు ఇప్పుడు చూడండి, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, గమనించారా? క్రీస్తు యేసునందలి విశ్వాసమును, ప్రేమయు, గమనించారా? మా జీవితాల్లో క్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధత విస్తరించింది, విశ్వాసం విస్తరించింది, దేవుని నీతి విస్తరించింది. గుర్తుపట్టారండి? ఆయన కృప ద్వారా నేను కనికరించబడ్డాను చెప్తున్నాడు. కృప ఏం చేస్తుంది? కృప ఎందుకు కావాలి తీతుకి? దేవుని కనికరము, సమాధానము కలిగిన వాడిని నడిపించబడ్డానికి నీకేం కావాలంటే కృప కావాలి. తోటి సేవకుడికి ఒక దైవజనుడు అపోస్తలుడైన పౌలు ఏమిస్తున్నాడు? కృపలో నువ్వు ఎప్పుడు ఉండాలి, గుర్తుపెట్టుకో. అందుకని ఇప్పుడు 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడైన తిమోతి కృపయందు బలవంతుడు కా. అది కృపయందు అనేకులను శిష్యులుగా తయారు చేయి. ఇప్పుడు చూడండి, పౌలు దగ్గర నుంచి తీతు అన్యజనుడు నేర్చుకుని సేవకుడు అయ్యాడు, జత పనివాడు అయ్యాడు. ఇప్పుడు ఆ తీతు ఏం చేస్తున్నాడు? ఇంకా తీతు ముందు తరాల వాళ్ళని, యవ్వనస్తుల్ని కంటనాడు. 3 తరాలు ప్రజలు సిద్ధపడుతున్నారండి ఒక దైవజనుడు ద్వారా. ఈ రోజున మనం మన పిల్లలు ఆ కృపలో నా పిల్లలు ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు ఉన్నారండి. ఎవడుంటాడు చెప్పండి? ఎవడికాడు వ్యాపారస్తుడు అవ్వాలి, అంతేనా? వెండి బంగారాలు సంపాదించుకొని తిరుగుతూ ఉంటే సరిపోద్ది. నీ డబ్బుని, నీ ఆస్తిని నువ్వు దేనికోసం ఖర్చు పెడుతున్నావు? ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావు? నశించిపోతున్న ఆత్మల కొరకు ఒక దైవజనుడు తన కలిగినవన్నీ నష్టపరుచుకొని నీకు సువార్త చెప్పి దేవుని సంకల్పంలో నువ్వు రక్షించబడాలి నాయన, ఇదిగో నీ కొరకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అన్నీ ఆయనే ఇచ్చాడు నీకు అని సువార్త ప్రకటించేవాడికి కానుక డబ్బులు ఏమి ఎవరో. డ్రామాలు వేసేవాళ్ళకి, ఆర్టిస్టులకి, క్రిస్టమస్లో యాక్టింగ్ చేయటానికి ఇట్లాంటి మందకైతే 1000 రూపాయలు తీసుకెళ్ళి ఇస్తారు. దేవుని భయం లేదు, పాడలేదు. ఇట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళి సేవకుడు అయిపోయాడు. ఏం చెప్తాం? ఎవరిని ఏం అనలేక నోరు మూసుకొని కూర్చోండి. గమనించారా? అందుకనే ముగింపులో ఆ మాట రాశాడు, ఆయన కృపా సమాధానం. చదవండి అక్కడ ఆ వాక్యము. యుక్త కాలమందు ఆయన బయలుపరిచిన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, కనికరమును, సమాధానము కలుగునుగాక. కనికరం అనే మాట అసలు గ్రీకులో ఎక్కడ రాయబడ్డా ఆ పదం లేదు. మిగతా తీతు పత్రికలో రాసినప్పుడు ఉంది ఆ పదం. గమనించారేనా? ఇప్పుడు అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? అపోస్తులుడు అనే మాటకు అర్థం ఏంటి? ఒకటి దాసుడు అంటే తెలుసుకున్నాం. అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? అపోస్తులుడు అనే మాటకి రాయబారి. ఒక రాయబారి వెనక ఎవరుంటారు చెప్పండి? దేశమే ఉంటుందండి. ఒక రాయబారి వెనక ఎవరుంటారు? ఒక దేశమే ఉంటుంది. నేను క్రీస్తుకు రాయబారిని అని రాశాడు. ఇప్పుడు పౌలు క్రీస్తుకు రాయబారి అంటే దేవుని సంకల్పం మొత్తానికి అతని వెనక దేవుని సంకల్పం ఉందని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే క్రీస్తు యేసు అపోస్తులుడును అని రాశాడు. గుర్తుపట్టారా?
క్రీస్తు యేసు అపోస్తులుడను అని రాశాడు. అపోస్తులుడు అంటే రాయబారి, పంపబడినవాడు, దేవుని పక్షంగా పంపబడినవాడు. గుర్తుపట్టేనా? ఈరోజు రాత్రి నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా వచ్చిన వెంబడి వచ్చిన వెళ్ళబోతున్నాం. ఈ 4 వచనాలు గుండెకాయ అని చెప్పాను నేను. ఒక మనిషి బ్రతకడానికి 4 వచనాలే. ఒక మనిషి ఈ పత్రిక 3 అధ్యాయాలు అంతటికి ఈ 4 వచనాలు గుండెకాయ. మన బాడీ మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఈ 4 వచనాలు అర్థమైతే దగ్గర 8 అవర్స్ పైన మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇందులో చూసి నేర్చుకుంటూ వచ్చాం. 1-2 సార్లు వినండి, నేర్చుకోండి, గమనించండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గుర్తుపెట్టుకోండి. కనుక ఈరోజు రాత్రి పౌలు తన జీవితంలో ఎందుకు ఆ 2 పదాలు వాడాడు అనేటువంటి విషయాలు, ముగింపులో తీతుకు తెలియజేసినటువంటి విషయాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈరోజు రాత్రి నిండు హృదయంతో దేవుని సంకల్పాన్ని మనం గమనించి అర్థం చేసుకొని సిద్ధపడడానికి కృప కలుగును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి తీతు పత్రికలో నుంచి నాయన పౌలు యొక్క జీవితం వెనుక ఉన్నటువంటి సంకల్పం అంతా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. వాక్యాన్ని గ్రహించుకోవడానికి కృప ఇచ్చారు. నీ నీతి కలిగిన సత్యవాక్యముల నుండి మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రం చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడైండి గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ